ఒక భక్తుడి యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే భగవంతుని దర్శించేంత వరకు ఆ తపన ఆగదు. ఏ కాలమైనా ఎప్పుడైనా సరే మన భక్తే మహాశక్తి కింద మారుతుంది. భగవంతుడు ఎక్కడున్నాడు? ఆ సర్వాంతరామి ఉన్నాడు. మన కంటికి ఎందుకు కనపడంటే మాయ అనే పొర శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. హనుమంతుల యొక్క పాదాలే మనకు రక్షణ. తులసీదాస్ గారు ఆయన భక్తుడి కింద మారిపోయిన తర్వాత నిత్యం ఆయన జపం చేసుకుంటూ రామనామాన్ని స్మరించుకుంటూ ఆ జలాన్ని ఒక చెట్టులో పోస్తూ ఉండేవాడు. మంత్రించిన జలమేమో చాలా మహిమాన్వితంగా ఉంటుంది. అందుకే మనం తీర్థం ఎందుకు తీసుకుంటాం? సకల దోషాలు పోవటానికి. వాగ్దోషం అన్నిటికంటే భయంకరమైన దోషం. మాటలతోటి మనం బోల్డ్ పాపాలు మూట కట్టుకుంటాం. అటువంటి పాపాలని పోవటానికే మనం తీర్థం తీసుకుంటాం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేదరం. ఏదైతే పాపాలు ఉన్నాయో దోషాలు ఉన్నాయో ఇవన్నీ తొలగాలని కోరుకుంటూ మనం తీర్థం తీసుకుంటూ ఉంటాం. అలాగా ఆయన రోజు మంత్రించినటువంటి ఆ జలం ఇలాంటి ఒక ప్రాంగణంలో కూర్చుని జపం చేసి నాకు నా రామదర్శనం ఎప్పుడవుతుంది, రామదర్శనం ఎప్పుడవుతుంది, రామదర్శనం ఎప్పుడవుతుందని బోరును మనం విలిపిస్తూ ఉండేవాడు. ఒక భక్తుడి యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే భగవంతుని దర్శించేంత వరకు ఆ తపన ఆగదు. మనం కూడా ఆ స్థితికి ఎదగాలి. మనం ఆ భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందేంత వరకు మన భక్తి ప్రయాణం అలా కొనసాగుతూ ఉండాలి. ఖచ్చితంగా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు, దర్శనాన్ని ఇస్తాడు. ఏ కాలమైనా ఎప్పుడైనా సరే మన భక్తే మహాశక్తి కింద మారుతుంది. మన కళ్ళ ముందరే ఎంతోమంది మహాత్ములు భగవంతుని దివ్యమైనటువంటి అంటే మాంసపు నేత్రాలతో దర్శించుకున్నటువంటి కాలం ఇది. మనకు కూడా ఆ భక్తి శ్రద్ధావాన్ లభతే భక్తి. శ్రద్ధ చేత ఆ భగవంతుని స్మరిస్తే ఖచ్చితంగా ఆ భక్తే మన ఆ భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. తాపత్రయ విముక్తి కలిగిస్తుంది. యథార్థం సత్యం జరిగి తీరుతుంది. అంత నమ్మకంగా చెప్తున్నా. అయితే ఆ తులసీదాస్ గారు రోజు ఆ దేవాలయంలో మంత్ర జపం చేసి ఆ జలమందులో పోస్తుంటే ఒక రాక్షసి, ఒక దేవత తప్పిదం వల్ల, పాపం వల్ల, ముని శాపం వల్ల రాక్షసు కింద మారిపోయి ఆ దేవాలయంలో ఆ చెట్టు దగ్గర ఉన్నది. రోజు ఈయన తర్పణం చేసినటువంటి ఆ జలాన్ని అక్కడ వదలంగానే ఆ రాక్షసి రూపం రావటం మొదలైంది. చేసిన పాపం అంతా తొలగిపోయింది, దోషం తొలగింది. ఆ రాక్షసు ఉన్నట్టుండి దర్శనమిచ్చింది. వెంటనే తులసీదాస్ గారు చూశారు. చూసిన తర్వాత మహాత్మా, నా పాప విముక్తి కలిగిపోయింది, నీ వల్లే నాకు ఈ పాప విముక్తి కలిగింది. అంటేను నీ దర్శన భాగ్యం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది, నీకేం కావాలో కోరుకో అని ఆ రాక్షసు అడుగుతుంది. అడిగితే వెంటనే తులసీదాస్ అన్నారు, నాకేం కోరికలు ఉంటాయమ్మా, నా రాముడి దర్శనం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాను, నా రామదర్శనం నాకు కావట్లేదే అని అంటేను ఆ రాక్షసి చెప్తుంది, మీకు కనపట్టలేదేమో కానీ రోజు వాళ్ళంతా ఇక్కడే ఉంటారు, మీ కూడానే తిరుగుతారు. ఆ హనుమంతు ఆయన ఎలా దర్శించుకోవాలి? ఉన్నాడు కదా హనుమంతుడు, ఆయన పట్టుకో, ఆయన చూపిస్తాడు రాముణ్ణి. ఆయన ఎక్కడున్నాడు? రోజు వస్తున్నాడు. నువ్వు ఎక్కడైతే సంకీర్తన చేస్తూ ఉంటావో అక్కడ ఆయన ఒక వృద్ధుడు రూపంలో రోజు ఆయన వచ్చి నీ గానాన్ని విని ఆనందించి వెళ్తూ ఉంటాడు. ఇవాళ నువ్వు ఆయన పట్టుకో అంటాడు. ఆయన పాడుతున్న సమయంలో, రామ సంకీర్తన చేస్తున్న సమయంలో ఒక వృద్ధుడు వేషంలో, కురూపి వేషంలో వస్తాడు. ఎందుకు కురూపి అంటే అందరూ నేను అందంగా వస్తే అందరి దృష్టి నా మీద పడుతుందని అంత నిర్గుణ రూపుడు, అంత నిర్మల మనసు, అంత భక్తితో ఉండేవాడు హనుమంతుల వారు. వెంటనే హనుమంతులు తులసీదాస్ గారికి తెలిసింది కాబట్టి వేళ ఎవరు ముందర వస్తారో, ఎవరు చివర వెళ్తారో ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ప్రారంభ దశలోనే ఒక ఆయన ముందుకు వచ్చి కూర్చున్నాడు. ముసలాయన అందరికంటే చెట్టు చివరిని కూర్చున్నాడు. ఆ తర్వాత రెండోసారి ఆయన వెళ్ళిపోతున్న సమయంలో అందరూ వెళ్ళిపోతుంటే ఆయన కూడా వెళ్ళిపోకుండా అక్కడే కూర్చున్నాడు. కూర్చుంటే తులసీదాస్ గారు అడిగారు, నువ్వు వెళ్ళు నాయనా,
నువ్వు ఎందుకు వెళ్ళలేదు, నువ్వు వెళ్ళాక నేను వెళ్తా అంటే వీళ్ళిద్దరికి ఏంటంటే హనుమంతుల వారికి సందేహం కలిగింది, వేళ నన్ను పరీక్ష పెడుతున్నాడని. తులసీదాస్ గారికి నమ్మకం కలిగింది, ఈయనే హనుమంతుల వారని. సరే ఆయన ఇంకా లేచి మెల్లిగా వెళ్తుంటే తులసీదాస్ గారు వెంబడించారు. ఇంకెంతకి వెళ్ళకపోతే అమాంతంగా ఆయన కాళ్ళు పట్టేసుకున్నాడు. మహాత్మా, నేను ఇంకనన్నా నన్ను పరీక్షించడం మానేసి నీ రూపాన్ని నాకు దర్శింపజేయవయ్యా అని ఎప్పుడైతే బోరునమని ఆయన కాళ్ళు పట్టుకుని ఏడ్చాడో హనుమంతుల వారి దర్శనం అయిపోయింది. నా రామదర్శనం ఎప్పుడంటే రోజు ఆ రాముడు వస్తాడయ్యా అనగానే, రేపు నువ్వు పాడేటప్పుడు ఈ నదీ తీరంలో నువ్వు కూర్చుంటావు కదా, అప్పుడు రాముడు వస్తాడు, నేను చెప్తాను, నువ్వు పట్టుకో ఆయన. సరే ఇంకా ఇప్పుడు నా రాముడు ఎప్పుడు వస్తాడా అని ఏడుస్తూ కళ్ళమ్మడి నీళ్లు కాడుతూ ఆయన గంధం నూరుతున్నాడు. గంధం నూరుతూ రామ 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 అని ఆనందభరితుడై బోరును విలపిస్తూ, నా రామ ఎప్పుడొస్తావు, నన్ను ఎప్పుడు కరుణిస్తావు, ఎప్పుడు కరుణిస్తావు అని ఆతృత ఆర్ద్రత రెండూ నిండిపోతే ఆ రాముడు సందర్భోచితంగా ఆయనే వస్తున్నాడు. చూడండి ఇప్పుడు ఇది చూడండి, ఇదే నిదర్శనాలు ఇవన్నీ. ఎంతకంటే మహిమలు ఏముంటాయి. రామ 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 సీతారామ రామ రామ సీత రామ సీత రామ సీత సీతారామ రామ 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 సీత రామ సీతారామ సీతారాం జయ సీతారాం జయ సీతారాం జయ రామ సీతారాం జయ సీతారాం 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 సీతారాం జయ రామ సీతారాం. తులసీదాస్ గారు ఆ నదీ తీరంలో కూర్చుని, పరమ పావనటువంటి గంగా నదీ తీరంలో కూర్చుని గంధం నూరుకుంటూ రాముడు ఎప్పుడు వస్తాడా అని బొట్ట కన్నీళ్లు కారుతున్నాయి. ఎవరి గురించి ఏదైతే ఎదురు చూస్తున్నారో భగవంతుడు కూడా నేరుగా రారు. ప్రారంభంలో మారు రూపాల్లోనే వస్తాడు. ఒక చిన్న పసిపాలుడు రూపంలో వచ్చాడు. బాబా కొద్దిగా గంధం ఇవ్వయ్యా అని అడిగాడు. అక్కడ ఎంతోమంది ఉన్నారు కదమ్మా, అక్కడికి వెళ్ళి తీసుకోమ్మా, నన్ను ఇబ్బంది పెట్టకమ్మా, కొద్దిగా గంధం ఏంటి, అక్కడికి వెళ్ళి తీసుకోనాయన. అది సరే కానీ ఎందుకమ్మా, ఎందుకు బాబా నువ్వు అలాగా బాధలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు అంటే, నా రామదర్శనం నాకు కావట్లేదని అన్నాడు. అంత కఠినాత్ముడా నీ రాముడు, నీకు దర్శనం ఇవ్వట్లేదా అని అన్నాడు. నా రాముడు కఠినాత్ముడు కాదు, కారుణ్యమూర్తి. నాకై ఇంకా కరుణ కలగట్లేదేమో ఆయన మీద, నా మీద ఆయనకి ఆ కరుణ కలగట్లేదు, నా భక్తి ఆయనకి చేరట్లేదేమో అని ఆ గంధం నూరుకుంటున్నాడు ఏడుస్తూ. హనుమంతుల వారు ఎంత చెప్పినా ఆయనే రాముడు, ఆయనే రాముడు, ఆయనే రాముడు, పట్టుకో అని చెప్తున్నాయి. ఈ భక్తిలో మునిగిపోయాడు, గమనించట్లేదు. వెంటనే ఒక చిలక రూపంలో వచ్చి, నీ ముందురున్నాయనే రాముడు, నీ ముందురున్నాయనే రాముడు అని చెప్పంగానే అప్పుడు పట్టుకున్నాడు. ఆ రోజు నుంచి రామదర్శనాన్ని పొందాడు. అందుకనే ఆయన ఎంత గొప్పగా ఆ పల్లవి కూడా అంటే, శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముక్కుర సుధారి అని. అందుకనే ఆయన ప్రారంభంలో ఎందుకు పెట్టాడంటే, ఆ పాదాలు పట్టుకునేటప్పటికి కంటికి ఉన్నటువంటి మాయ తొలగింది, పరమాత్ముడు దర్శనమైంది. అలాగ మనం కూడా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణు. భగవంతుడు ఎక్కడున్నాడు, ఆ సర్వాంతరామి ఉన్నాడు. మన కంటికి ఎందుకు కనపడంటే, మాయ అనే పొర కంటికి ఉన్నది కాబట్టే ఆ భగవంతుడు కనపడ్డు. ఎప్పుడైతే ఆ పొర తొలగిందో భగవంతుడు దర్శనం అయిపోతుంది. అలాగా శ్రీ హనుమాను
గురుదేవు చరణములిహ పరసాధక శరణములు. మనం కూడా ఆ మాయ తొలగి నీ నిజ రూపాన్ని నాకు దర్శించవయ్యా అనే భావంతో మనం పాడినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది.